చూసారు అనేక నేను 7 ఏళ్ళు పనిచేసిన అక్కడ SLBs లో. అవును SLBs లో పనిచేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ రెస్క్యూ ఆపరేషన్స్ వారిని బయటకు తీసుకెందుకు ఇది ఒక సవాల్గా మారింది. అంటే లోపల ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటారు. అంటే ఒకవైపు వాటర్, మరోవైపు కంకర సంబంధించిన రాళ్ళు కావచ్చు, ఆ డస్ట్ కావచ్చు, చాలా మట్టి కావచ్చు, అవన్నీ కూడా పేరుకపోతే అది అంత గడ్డగడుతుంది. కాబట్టి ఇప్పుడు జరిగినా కూడా ఇదే అంతే. ఇప్పుడు ఇదంతా ఇట్లా పేరుకపోయింది టనల్లో. వీళ్ళు ఏం చేసిన 22వ తారీఖు నాడు వీళ్ళు ఇక్కడ మిషన్ దగ్గర ఉన్నారు 8 మంది. మిగతా వాళ్ళు దీన్ని గమనించి 42 మంది ఎస్కేప్ అయ్యారు, మొత్తం వెళ్ళిపోయారు. వాళ్ళు వెనక టనల్ నుంచి వెళ్ళిపోయారు. మిగతా 80 ఓ 50 మంది పనిచేస్తారు షిఫ్ట్కు. అయితే అందులో టెక్నీషియన్స్ వీళ్ళు 4 ఇంజనీర్స్, ఒక జేపీ కంపెనీ వాళ్ళు 2, తర్వాత ర్యాబిన్ కంపెనీ వాళ్ళు 2, 4 టెక్నీషియన్స్, మొత్తం లేబర్ 8 మంది ఉన్నారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ వాళ్ళు లేబర్స్ ఉన్నారు. అయితే వీళ్ళు ఏంటంటే మిషన్ దగ్గర ఉన్నారు, సడన్గా వచ్చేసి ఇక్కడ బుంగ పడ్డది, అంటే హోల్ పడ్డది. ఆ హోల్ పడ్డది వేలు అంటే చాలా ర్యాపిడ్ వాటర్ వచ్చింది, ర్యాపిడ్గా మట్టి పోయి వీళ్ళు సడన్గా అదే రోజు కప్పుకోరు, ఇట్లా కప్పుకుపోయి ఇక్కడ ఉన్నారు వీళ్ళు. అయితే దీన్ని అన్ని క్లియర్ చేయాలంటే వీళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్టోన్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు 14 రోజులైనా వీళ్ళ ట్రేస్ అవుట్ తెలుస్తలేదు. అంటే ఆ స్మెల్లింగ్ కొరకు కుక్కలు తెచ్చారు, మీరు చెప్పినట్టు కేరళ నుంచి కుక్కలు తీసుకొచ్చేసారు వీళ్ళు. సరే అనేకమైన సిస్టంలో చేసారు, కానీ డాగ్స్ ఏమంటే అవి వయనాడులో కూడా జరిగినటువంటి స్మెల్లింగ్ సిస్టంలో ఈ శవాలను అంటే ఇలా మట్టిలో కప్పుకుపోయి ఉన్నారు కదా, కప్పుకుపోయి ఉన్నారు కాబట్టి ఇంతవరకు ట్రేస్ అయితే అవుతలేరు, ఇలానే ఉన్నారు. వీళ్ళు క్లియర్ చేసుకుంటూ వస్తారు 14 రోజుల నుంచి. ఇదంతా క్లియర్ చేసుకుంటూ వస్తారు. ఈ మట్టి ఇదంతా వాటర్ కూడా వస్తుంది, మళ్ళీ వాటర్ సీపేజ్ ఇదంతా క్లియర్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడ ఉన్నారు వీళ్ళు, చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇట్లా ఉన్నారు. ఎగ్జాక్ట్గా అంటే మనకి ఒక చిన్న డౌట్ ఏంటంటే ఈ ఇన్లెట్ నుంచి అవుట్లెట్ కి దాదాపు 44 కిలోమీటర్లు ఉంది కాబట్టి మనం చూస్తున్నాం. అంటే శ్రీశైలం దోమలపెంట నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి మనం దాదాపు ఈ అవుట్లెట్ ఇది ఇటు ఇప్పుడు ఇక్కడ నుంచి 13 కిలోమీటర్ల పాయింట్ కాడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడికి 20 కిలోమీటర్ కంప్లీట్ అయింది. అందరి డౌట్ ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తున్నటువంటి ఈ టన్నెల్ ఏదైతే ఉందో మన మెయిన్ పైన ఎక్కడ ఏ విలేజ్ వరకు ఉండొచ్చు అంటారు, అంటే అప్రాక్స్ గా ఇది